అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పులేశ్వర్ మీద గెలిచారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ప్లస్ కాంగ్రెస్ విప్పు కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఈయననే ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్. అయితే ఇప్పుడు మల్లారెడ్డి పీడబషీరాబాద్లో తన 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది ఈయననే అనేది ఆరోపణ చేస్తున్నారు. ఇంతకుముందే మనకు ఫోన్లో మాట్లాడినరు, మనకు సిగ్నల్ టీవీకి లైవ్లో అందుబాటులోకి వచ్చింది ఆయన. ఈయన కబ్జా చేసిన చెప్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్తో మాట్లాడుతున్నారు. అసలు అడ్లూరు లక్ష్మణ్ ఏం సమాధానం ఇస్తాడు? ఆ భూమి 40 ఏళ్ళకెళ్ళి మల్లారెడ్డి తన చేతిలో ఉందంటున్నారు. మరి తన చేతిలో ఉన్న భూమిని బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, బహుశా ఇదే బిజీలో ఉన్నట్టున్నారు. లక్ష్మణ్ 100 మంది గూండాలను పంపించాలని చెప్తున్నారు మల్లారెడ్డి. అక్కడి నుంచి 100 మంది గూండాలు వచ్చి రాత్రి మొత్తం షీట్లు వేసినారు, మా వాళ్ళు వచ్చి ఆ షీట్లు కూలగొట్టేసినారని మల్లారెడ్డి చెప్తూ ఉన్నారు. మనకు ఆ విజువల్స్, ఆ ఫోటోలు కూడా మనం ఇంతకుముందే చూసినాం. మరి ఆ ఫోటోలు మళ్ళీ ఒకసారి కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఈ ఫోటోలు ఇవి చూడండి మీరు. లోపల ఇదంతా బ్లూ షీట్స్ వేసినారు, ఇదంతా ఇంకో హలో నమస్తే లక్ష్మణ్ అన్న, బాగున్నారా? లక్ష్మణ్ అన్న, నేను లైవ్లో ఉన్నా టీవీలో. ఏంది మల్లారెడ్డి భూమిని మీరు ఏదో కబ్జా చేస్తున్నారంట, ఏదో గొడవ ఏంది అది? మల్లారెడ్డి భూమి రాష్ట్రంలో కబ్జా చేస్తున్నాడా? మళ్ళీ మీ 100 మంది గుండాలను పంపించారంట, అది గొడవ అవుతుంది కదా పీడబషీరాబాద్. మనకేం సంబంధం అన్న? 100 మంది గుండాల మనం ఎందుకు పంపిస్తాము? మనం ఆల్రెడీ 3 సంవత్సరాల కింద డాక్యుమెంట్ మనకున్న 600 గదాలు అమ్మేసుకున్నాం. మనకు చాదాగానే అమ్మేసుకున్నాం. ఇక్కడ అక్కడనే పక్కనే ఉండేనా? దాంట్లో ఏదైతే డిస్ప్యూట్ అవుతుందో 82/E 600 గదాలు ఉండే. నాకు ఎలక్షన్ అందరూ డబ్బు లేకుంటే నేను అమ్మేసుకున్నా, శ్రీనివాసరెడ్డికి అమ్మేసుకున్నా. మరి ఇప్పుడు ఆ షీట్లు వేసింది ఎవరు? ఆయన శ్రీనివాసరెడ్డి, బ్లూ కలర్ షీట్లు. శ్రీనివాసరెడ్డి ఎవరన్నా? షేర్ శ్రీనివాసరెడ్డి అని మా దగ్గరికి ఎవరైతే కొనుక్కున్నాడో ఆయన కూడా 3-4 సార్లు వస్తే కూడా మల్లారెడ్డితో కూడా మాట్లాడి చెప్పిన, ఆయన కొలుచుకుని ఎవరైనా భూమి ఉండాలి తీసుకురావాలి, ఏం పంచాయతీ ఎందుకని చెప్తే కొలుతామంటాడు కొలవాడు. ఎవరు? మల్లారెడ్డి. నా భూమి, నా కబ్జా నాది ఉన్నాను అంటే మన ఇంజక్షన్ 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడికి ఇచ్చుకోవాలి. ఇంజక్షన్ దాని మీద కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది 82/E అని మీద. మాకు చేతగానే శివారెడ్డి అన్న అది మేము అమ్మేసుకున్నాం అన్న, శ్రీనివాసరెడ్డికి అమ్మేసుకున్నాం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి మీరు అమ్మింది 800 గజాలా? 600 గదాలు. 600 గజాలు. 2 ఎకరాలు శ్రీనివాసరెడ్డి 2 ఎకరాలు ఎందుకు చీట్ వేసిండన్న? ఆయన అందరి దగ్గర కొనుక్కున్నాడు, 11 మంది దగ్గర కొనుక్కున్నాడు. ఎట్లా 7 దగ్గర కొనుక్కున్నాడు అన్న. అచ్చా, ఒక్కొక్కరి దగ్గర 600 గజాలు అట్లా కొనుక్కున్నాడా? ఇప్పుడు బేసి సుభాష్ రెడ్డి ఉన్నాడు, ఉప్పల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయన దగ్గర 740 గదాలు కొనుక్కున్నాడు. మాజీ జడ్పీస్తున్నాడు, ఆయన దగ్గర 1000 గదాలు కొనుక్కున్నాడు. బషీర్ అంటే ఆయన 600 గదాలు అందరి దగ్గర కొనుక్కున్నాడు. ఆయన శ్రీనివాసరెడ్డి కొనుక్కొని ఒక్కడే పట్టా చేయించుకున్నాడు. 2003 సంవత్సరాల కింద రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మల్లారెడ్డికి భూమి ఉందా లేదా అసలు? మల్లారెడ్డికి భూమి ఇద్దరు సర్వే నెంబర్ ఒకటే అన్న. భూమి కొలుసుకున్నాడు, భూమి కొలవాడు, అంతే విషయం. డిస్ప్యూట్ ఏం లేదు. అది అంతే. అయితే మీ పేరు చెప్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్ మొత్తం 100 మంది గుండాలను పంపించారు, ఇక్కడ మొత్తం వేసారు. పోలీసులు నా కాగితం నాకు ఉండాలి, డాక్యుమెంట్ నా పేరు మీద ఉండాలి, నాకు నేను వాడు ఉండాలి, నా మనసులో ఉండాలి. నాకేం సంబంధం? అది ఆల్రెడీ నేను 3 నెలల కింద నా సేల్ డీడీ శ్రీనివాసరెడ్డి కమ్మినాడు. శ్రీనివాసరెడ్డి అంటే షేర్ శ్రీనివాసరెడ్డి అంటేనా గత 2 సంవత్సరాలుగా వీళ్ళు చుట్టూ తిరుగుతాడు. షేర్ శ్రీనివాసరెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్. ఓకే, కొన్నది శ్రీనివాసరెడ్డి. షేర్ శ్రీనివాసరెడ్డి కొనుక్కున్నాడు. అచ్చా, ఈ ఉప్పల్ వీళ్ళు షేర్ సుభాష్ రెడ్డి అన్నారు కదా, ఇది బీఆర్ఎస్ లీడర్ షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ షేర్ శ్రీనివాస్ రెడ్డి కొనుక్కున్నాడు అన్న. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్, ఈయన బీఆర్ఎస్, మధ్యలో మీ బీఆర్ఎస్. ఇప్పుడు 2013 జరుగుతుందని ఈ పంచాయతీ. 2016 ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. 2023 దాకా ఆయన మోగ మీద ఉన్నాడు. ఆయన మోగ ఉన్నప్పుడు అలా శ్రీనివాసరెడ్డి 2 years శ్రీనివాసరెడ్డి అంటే రెగ్యులర్ గా ఆయనతో టచ్ లో ఉన్నాడు. నాతో కూడా నేను 2 సార్లు మల్లన్నతో కలిసి మళ్ళీ ఎందుకు పంచాయతీ పెంచుకుంటే గొడవట్టుకోరాదు, ఏంది భూమి కొలుసుకుంటే భూమి ఉంటే ఈ భూమి లేకపోతే ఈ దాంట్లో ఏం మునిగిపోయింది ఏమున్నది అలా అంటే, ఏ భూమి కొలుచుడు ఎక్కడ నాటాడు, కొలువు మాట్లాడు, పొల్లారు ఎమరో మాట్లాడు, తెల్లారు ఎమరో వాడేవాడు వీడేవాడు అని చెప్పి నా భూమికి నా నోటీస్ ఇవ్వకుండా వచ్చి కొలుతాడు అని చెప్పి అడ్డం తిరుగుతాడు. ఇక శ్రీనివాసరెడ్డి అంటే పైసలు పెట్టి కొనుక్కున్నాడు కదా, మన దగ్గర వడ్డీ కోసం 100 రూపాయల ప్రాపర్టీ 10 రూపాయల చొప్పున కొనుక్కున్నాడు కాబట్టి ఇక ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన మోకాయి షీట్లు వేసుకున్నాడు. ఆయన పైసలు పెట్టినోడు ఏం చేస్తాడే. ఇలా మాట్లాడినా మీరు మల్లారెడ్డితో, ఆయన ఎమ్మెల్యేనే మీరు ఎమ్మెల్యేనే. ఇప్పుడు నేనేం మాట్లాడతాను, నేను అమ్ముకున్నాక నేను గత 10 సార్లు నేను ఆయన ఎమ్మెల్యే అయినాక 10 సార్లు చెప్పిన, పెద్దగా రాజశేఖర రెడ్డి గారు పెద్దగా చేసుకోకుండా, మల్లారెడ్డి పెద్దగా చేసుకోకుండా, మీరు ఈ రాష్ట్రంలో భూమి కూడా కబ్జా పెట్టి మీ భూములకు వచ్చి మా భూమి అనేది దమ్ము ఇవ్వను కానీ ఈ రాష్ట్రంలో మల్లారెడ్డి భూములకు పోయి నా భూమి అనేది దమ్ము ఇవ్వను కానీ ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో.
అంటారు ఎవడన్నా? శివారెడ్డి అని చెప్పు, శివారెడ్డినా? అదే ఎప్పుడు మల్లారెడ్డి కబ్జా చేసిన అంటుంటారు, మరి ఈసారి కొత్తగా రివర్స్ సీనియర్ రిపోర్టర్ నువ్వు అన్న. మల్లారెడ్డి గారి యొక్క భూమిని పలానోళ్ళు పోయి ఆయన భూములకు పోయి అంత దమ్ము ధైర్యం అని కనుంటదా? అదే మాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది, అందుకే మీకు ఫోన్ చేసిన. అంత మల్లారెడ్డి భూములపై షీట్లు వేసేంత క్లెయిమ్ చేసే శక్తి ఉంటుంది ఎవరికన్నా? అది లోకల్కి వచ్చి మళ్ళీ ఆధారం లేకుండా ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలను పెట్టుకుని ఇద్దరు ఎమ్మెల్యేల ప్రాపర్టీ దిగి ఇవ్వడం మామూలుగా కామన్ శ్రీనివాసరెడ్డి అన్నట్టు 10 మంది 20 మంది తీసుకుపోయి షీట్లు ఎత్తాడా? లేదా క్రిమినల్ కేసు అయితే కదా, ఊరుకోదు కదా, చట్టం కదా, చట్టం తరపతి చేస్తే కదా. అవును, చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా. అవును. ఆ మల్లారెడ్డి ఏమో దూరం అది కాదు, లక్ష్మణ్ కుమార్ చట్టం దాని ప్రకారం దాన్ని చేసుకుంటే కదా. అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యం చేస్తున్నారని మీ పేరు. ఆయన మీద దౌర్జన్యం 4 నెలలకు మాకేం అవసరం ఉన్న దౌర్జన్యం? మా డాక్యుమెంట్ మీరు ఎప్పుడో సేల్ డీడ్ చేసినా మాకు సంబంధమే లేదు అది. ఓకే, చూడండి, షేర్ శ్రీనివాసరెడ్డికి ఎప్పుడు సేల్ డీడ్ చేసినా చూడండి. ఓకే, 600 గదాలు నాకు 600 గదాలు అమ్మేసిన, ఎలక్షన్స్ ముందు డబ్బు లేక అమ్ముకున్నా, అడ్డీ పౌసర్ అమ్ముకున్నా, ఎలక్షన్ కొట్లాడినా దేవుడు సలహా చూసి ధర్మపురి ప్రజలు సలహా చూసి ఎమ్మెల్యే దానికి సంబంధించిన విషయంలో 3-4 నేను అదే అనుకుంటున్నా. ధర్మపురి ఎమ్మెల్యేగా లక్ష్మణన్నను చాలా 2-3 సార్లు కొట్లాడిన తర్వాత గెలిపించుకున్నారు, మళ్ళీ ఇదేం ఆరోపణలు అని మీకు ఫోన్ చేసిన. తప్పుడు ఆరోపణ, నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణన్న, స్పందించండి. శివన్న తప్ప 100% కావాలంటే ఓపెన్ వచ్చి మాట్లాడుకుంటే మాట్లాడతాను. ఎక్కడ హైదరాబాద్ ఉన్నారా? అక్కడే ఉన్నా, ధర్మపురిలో ఉంటాను. హైదరాబాద్ నాకే పని అన్న. థ్యాంక్ యూ, ప్రజల మధ్యలో ఉంటాయి. థ్యాంక్ యూ లక్ష్మణన్న, థ్యాంక్ యూ. రైట్ శివన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇది కథ. ఇప్పుడు ఎవరి తప్పో ఎవరిది ఒప్పో వాళ్ళు ఎవరు తెలుసానో తెలియదు. ఆయన సంబంధం లేదని చెప్తున్నారు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.